నమస్తే, నేను మీ కొరటిపాటి ప్రేమ్ కుమార్. ఒక గిరిజన మహిళ, ఆదివాసీ, ఎస్టీ కులానికి సంబంధించిన మహిళ ఎంతో కష్టపడి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ కమిషనర్గా జాబ్ సంపాదించింది. ఆ విధులేంటి? ఎవరైనా ప్రోటోకాల్ ఆఫీసర్లు వస్తే, ప్రోటోకాల్ నాయకులు వస్తే దగ్గరుండి దర్శనం చేయించాలి. దానిలో భాగంగా విజయసాయి రెడ్డి గారు కూడా ఆ గుడికి వెళ్తే దగ్గరుండి ఆమె దర్శనం చేయించారు. ఆ ఫ్రేమ్లో పూజారి ఉన్నాడు, ఆమె ఉంది, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు సెక్యూరిటీ ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆమె మీద కావాలని కుట్ర చేసి ఆమెకు 2 వివాహాలు జరిగినాయి. మొదటి భర్త అయిన మదన్ వచ్చేసి ఎండోమెంట్ కమిషన్కు లెటర్ రాశాడంట. శాంతికి నా ద్వారా బిడ్డగా పుట్టలేదు, ఆమె విజయసాయి రెడ్డి గారు బిడ్డను కందని చెప్పేసి లెటర్ రాస్తే ఆ కమిషనర్ ఆ లెటర్ని తీసుకెళ్ళి ఎల్లో మీడియాకి ఇచ్చారు. ఈ మెల్లో మీడియా ఎదవలు, పనికి మళ్ళీ సన్నాసులు, ఒక గిరిజన మహిళ, ఎస్టీ మహిళ, ఆమె జీవితం పాడైపోతుంది, రోడ్డు మీద పడుతుంది, మంచి పొజిషన్లో ఉందని ఆలోచించకుండా రాజకీయ కక్షతో ప్రతిపక్ష నాయకుడైనా బలమైన నాయకుడైనా విజయసాయి రెడ్డిని ఇబ్బంది పెట్టాలని రాజకీయ కక్షతో ఆమె జీవితాన్ని పాడు చేశారు. ఏదో రాజకీయాలు ఉంటే వేరే విషయం మీరు చూసుకోవాలి, కానీ ఒక మహిళ మీరు చూపిస్తారండి. ఆమె టైం బాగా మొదటి భర్తని దూరం అయిపోయి 2వ పెళ్లి చేసుకుందామె. అన్ని కాగితాలు చూపించింది, డైవర్స్ ఇచ్చిన కాగితాలు చూపించింది, చూపించింది. నేను 2వ పెళ్లి చేసుకున్నాను, మొదటి 2వ భర్త ఇదిగో అని చెప్పేసి అన్ని చూపించింది. ఆ ఫోటోలు కూడా స్క్రీన్ మీద చూడండి. ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు 2వ భర్త ఇతను, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, పిల్లడు పుట్టినప్పుడు చూడండి ఒకసారి, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు, పిల్లడు పుట్టినప్పుడు చూడండి, బారసాలప్పుడు, పేరు పెట్టేటప్పుడు, ఇదండి గృహప్రవేశప్పుడు, కుటుంబం ఫోటో, ఇదన్నీ అన్ని ఫోటోలు వివరంగా బయటకు వచ్చినాయి. ఎక్కడ తప్పు చేసినట్టు అమ్మాయి? ఏమైనా తప్పు చేస్తే పిలిచి అమ్మా నీ మీద ఇట్లా కుట్ర జరుగుతుంది, ఇట్లా ఇబ్బంది చెప్పాల్సింది పోయి ఏమైనా రోడ్డు మీద లాక్కొచ్చేసి ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అండి? ఈ సందర్భం ఒకటే చెబుతా ఉన్నా, మాది మహాసేన తరపున ఒక ఎస్సీగా చెబుతా ఉన్నా, మా ఎస్టీ పిల్లని అన్యాయం చేశారు మీరు, కుట్ర చేసి కావాలని ఇబ్బంది గురి చేశారు మీరు. ఎవరైతే ఎల్లో మీడియా ఉన్నారో, మహా టీవీ వంశీ అయినా సరే, TV5 సాంబడి అయినా సరే, ఏబిఎన్ రాధాకృష్ణ అయినా సరే, ఇంకోటి వంశీకృష్ణ అయినా సరే, ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. మీ అందరి మీద SC/ST అట్రాసిటీ కేసు పెడతాం, కోర్టుకు లాగుతాం, వదిలే ప్రసక్తి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. జై హింద్.